వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టారని కడపలో సిఐ మీద చర్యలు తీసుకున్నారు అని ఇవాళ ఈనాడులో కథనం వచ్చింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసు నమోదు చేసిన సిఐ రామకృష్ణ యాదవ్ని వీఆర్లోకి పంపించారు. ఇది టీడీపీ ప్రభుత్వమా వైసీపీ ప్రభుత్వమా అన్న చర్చ జరుగుతోందని అందులో రాశారు ఆ కథనంలో. ఇది చూసిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఇలా చేశారు, ఎప్పుడు ఇంతే అన్నట్టు. న్యూట్రల్స్ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటి తప్పిదాలు జరుగుతూనే ఉంటాయని నిట్టూర్పులు విడుస్తున్నారు. దీని గురించి అసలు ఏం జరిగిందనే వాస్తవం తెలుసుకునే ప్రయత్నంలో నేను కొంతమంది ఉన్నతాధికారులతో మాట్లాడాను. అలాగే కడపలో కొంతమంది జర్నలిస్ట్ మిత్రులతో కూడా మాట్లాడాను. ఈ వార్తలో కొన్ని నిజాలు ఉన్నాయి, అలాగే కొన్ని రాయని వాస్తవాలు కూడా నా దృష్టికి వచ్చినాయి. ఈ విచారణ సందర్భంగా వార్తలో నిజాలు ఉన్నాయి, సేమ్ టైం అందులో మెన్షన్ చేయని కొన్ని వాస్తవాలు కూడా నా దృష్టికి వచ్చినాయి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. ఆవిడని టార్గెట్ చేశారు. ఇప్పుడేంటి, ఎలక్షన్ ముందు నుంచి. ఎందుకంటే ఆవిడ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్. తెలుగుదేశం పార్టీ తరఫున అగ్రెసివ్గా మాట్లాడతారు. పైగా కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, జగన్ మీద పదునైన విమర్శలు కూడా చేస్తారు. అందుకే టార్గెట్ చేశారు. ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ అక్కడ విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళే దారిలో గన్నవరం అప్పటి ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మనుషులు అటాక్ చేశారు కూడా. సో అంటే ఆవిడని అన్ని రకాలుగా వెంటబడుతున్నారు, వేధిస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన దాని మీద ఎమ్మెల్యే దంపతులు కేసు పెట్టారు. కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 1 టౌన్ సిఐ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మీద, ఆయన సోదరుడు అహ్మద్ బాషా మీద, పిఏ ఖాజా మీద కేసు నమోదు చేశారు. ఇది జరిగిన తర్వాత సిఐని వీఆర్కి పంపించారు. ఈ సిఐ వైసీపీ హయాంలో వేధింపులకు గురైన మాట కూడా నిజమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కడపలోనే సిఐగా ఉన్నారు. అక్కడి నుంచి ఆయన బదిలీ చేసి ఏడాది పాటు వీఆర్లో పెట్టారు, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా. ఆ తర్వాత కూడా కడప జిల్లాలో పోస్టింగ్ ఇవ్వలేదు, అనంతపురం బదిలీ చేశారు. అక్కడ కూడా ఇంకో 2 ఏళ్ళు ఖాళీ ఉంచి ఆ తర్వాత ప్రాధాన్యత లేని పోస్ట్ ఇచ్చారు. మానవ హక్కుల కమిషన్లో సిఐగా పోస్టింగ్ ఇచ్చారు ఆయనకి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 3-4 నెలలకి మళ్ళీ కడప సిఐగానే నియమించారు, కడప 1 టౌన్ సిఐగా నియమించారు. అలాంటి అధికారిని బదిలీ చేయడం ఏంటన్న ప్రశ్న క్యాడర్ నుంచి రావడం సహజమే. కానీ తెర వెనక ఏం జరిగిందంటే, ఈ సోషల్ మీడియాలో మాధవిరెడ్డి గారి మీద పోస్టులు పెట్టించింది అంజాద్ బాషా పిఏ ఖాజా అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని సిఐ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎస్పీ కూడా కొత్తగా వెళ్ళారు, కడపకి బదిలీ అయ్యారు. ఆయన కూడా యువకుడు, మేబీ ఫస్ట్ పోస్టింగ్ సెకండ్ పోస్టింగ్ అయి ఉండొచ్చు. ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పిఏ మీద కేసు నమోదు చేయమని చెప్పారంట. అయితే ఎమ్మెల్యే దంపతులేమో అంజాద్ బాషా మీద, అతని సోదరుడి మీద కూడా కేసులు పెట్టమని ఒత్తిడి చేస్తున్నట్టు చెప్తే, సోషల్ మీడియా చట్టాలు చాలా బలహీనంగా ఉంటాయి, వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు పెద్దవాళ్ళు కోర్టుకు వెళ్ళి అరెస్ట్ చేయకుండా ముందస్తు ఉత్తర్వులు తెచ్చుకుంటారు, కాబట్టి ముందు పిఏ మీద కేసు పెడితే ఆ తర్వాత వాళ్ళ విషయం చూడొచ్చని ఎస్పీ చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఎమ్మెల్యే మాధవరెడ్డి ఒత్తిడి మేరకు సిఐ వీళ్ళిద్దరి పేర్లు కూడా చేర్చారని, దీని మీద సిఐ ఎస్పీకి సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయారని చెప్తున్నారు. సో దాంతో ఆయన సీరియస్గా తీసుకొని ఇదే విషయాన్ని రాయలసీమ రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. తను చెప్పినట్టు సిఐ చేయకపోతే రేపు పొద్దున అందరు సిఐలు ఇదే బాట పడతారు, దానివల్ల మొత్తం సిస్టమ్ అంతా దెబ్బతింటుందని ఆయన చెప్పడంతో, ఎస్పీ గారు చెప్పడంతో ఈ సిఐ మీద క్రమశిక్షణ చర్యల కింద ఓ 4-5 రోజుల పాటు వీఆర్లో పెట్టి ఆ తర్వాత ఎక్కడో ఒక చోట మళ్ళీ పోస్టింగ్ అవ్వచ్చని డిసైడ్ చేసినట్టుగా తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో ఈనాడులో వార్త రాశారు. ప్రభుత్వం తరపున పనిచేయడంలో రాయలసీమ రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారి విశ్వసనీయతని శంకించాల్సిన అవసరమే లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఏబి వెంకటేశ్వరరావు గారు, కోయా ప్రవీణ్ గారు ఇద్దరిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కులం కూడా ఒక కారణం. ఇప్పుడు అదే డిఐజీని ఆ కులం డిఐజీ మాకు వద్దంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నాయకులు ఎంత గట్టిగా పనిచేశారో అధికారులు కూడా కొంతమంది అంతే గట్టిగా పనిచేశారు. అలాంటి వాళ్ళలో కోయా ప్రవీణ్ ఒకరు. ఆయన విశ్వసనీయతను శంకిస్తూ అక్కడి నుంచి పంపిస్తా ఉంటే అంతకంటే డెడికేటెడ్గా పనిచేసే అధికారి దొరకరు అక్కడ. జగన్ హయాంలో ఆయనకు అసలు పోస్టింగ్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ డైరెక్ట్గా
కోయా ప్రవీణ్ పేరు పెట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. ఎక్కడున్నా కానీ నీ సంగతి తెలుస్తానని చెప్తూ ఉంటాడు. ఏ అధికారి కూడా అంత సాహసం చేయడు, అంత డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత. కానీ ఆయన గట్టిగా పనిచేస్తున్నారు అక్కడ. పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నిక, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నిక ప్రశాంతంగా జరగడంలో ప్రధాన పాత్ర కోయా ప్రవీణ్దే. ఆయన అక్కడ లేకపోతే అంత ప్రశాంతంగా జరిగేది కాదు, అంత మెజారిటీ కూడా వచ్చేది కాదు. ప్రజలందరూ ఓట్లు లేకపోతే మెజారిటీ రాదు కదా. ఇదే కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న వైసీపీ సైకోల్ని ఎక్కువ మందిని అరెస్ట్ చేసింది కూడా రాయలసీమ రేంజ్లోనే. సో అలాంటప్పుడు ఉన్నతాధికారులను నిందించడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఇక్కడ సిఐ మిస్కమ్యూనికేట్ చేయటం మూలంగా ప్రాబ్లం వచ్చింది. ఎస్పీకి సరిగా కమ్యూనికేట్ చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో. అలాగే కడపలో మాధవరెడ్డి దంపతులు హై హ్యాండెడ్గా వెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు చెప్తున్నారు. గతంలో మాధవరెడ్డి కేంద్రంగా చాలాసార్లు వివాదాలు రావటం, అవి మీడియాలో ప్రచురితం కావటం, ప్రసారం కావటం కూడా చూసాం. రాజకీయాల్లో దూకుడు ఉండాల్సిందే, అందులోనూ జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రత్యర్థి ఉన్న జిల్లాలో ఖచ్చితంగా దూకుడుగానే ఉండాలి, లేకపోతే ముందుకు పోలేం. కాకపోతే ఆ దూకుడికి బ్రేకులు కూడా ఉండాలి, అప్పుడప్పుడు బ్రేకులు వేస్తూ ఉండాలి. మరీ బ్రేకులు లేకుండా వెళ్తే ఏమవుతుందంటే ఒక్కోసారి సొంత ప్రభుత్వానికి పార్టీకి కూడా ఇబ్బందికరం అవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.